హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు యోగా సిటీ. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. యోగాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డైట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. సో అందుకోసమే మీకు ఈరోజు ఒక మంచి వంటకాన్ని చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను. సో మనందరికీ తెలుసు, ముల్లంగి అంటే మూతి ముడుచుకునే వాళ్ళు ఎంతమంది? నాతో సహా చాలామందికి కొద్దిగా కష్టమే కదా ముల్లంగి తినాలంటే. కాకపోతే ఈ ముల్లంగి హార్ట్కి చాలా మంచిదంట. అలాగే ఇందులో మంచి మినరల్స్ ఉంటాయి, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ హై బీపీని బాగా తగ్గిస్తాయి. సో మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించి మన హార్ట్కి ఎంతో మంచిగా ఉపయోగపడే ఈ ముల్లంగి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని టేస్టీగా చేసుకొని తినేద్దాం. సో ఆ టేస్టీ డిష్ చూసే ముందు నా ఛానల్ని కానీ ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, లైక్ కూడా పెట్టేయండి. సో వెళ్ళిపోదామా? ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ముల్లంగిలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చక్కగా కళాయి పెట్టుకొని అందులో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, మెంతులు వేసుకుంటే టేస్ట్ కోసం చాలా బాగుంటాయి. ఇందులో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసేసి చిన్న పసుపు, ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. కావాల్సినంత ఉప్పు, పసుపు, అలాగే చిన్న చింతపండు కూడా వేసుకోండి. చింతపండు వేస్తేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది. కాకపోతే హెల్త్ వైజ్గా చాలామంది ఇప్పుడు చింతపండు అవాయిడ్ చేస్తున్నారు. సో చింతపండు తినని వాళ్ళు టమోటా వేసుకోవచ్చు. బట్ కొద్దిగా చింతపండు తినడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ని బాగా రిమూవ్ చేస్తుంది ఇది. సో చింతపండు కూడా హెల్త్కి కొద్దిగా తింటే మంచిదే కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు. సో ఇప్పుడు మగ్గిపోయిన ఈ ముల్లంగిని మొత్తం మిక్సీకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి హెల్దీ అండ్ టేస్టీ ముల్లంగి చట్నీ రెడీ అవుతుంది. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా పోపు పెట్టుకోవడమే. పోపు మనం ఎంత చక్కగా పెట్టుకుంటే మనకి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర కలుపుకోండి ఖచ్చితంగా, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పచ్చి ఉల్లిపాయలతో పాటు ఈ చట్నీని రైస్ లేదా రాగి సంగట్లో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. సో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.